నా పేరు భవానీరామ్. ఈ కథ నా స్వీయ రచన. కథ పేరు అపార్థం. కాంతమ్మ ఈ మధ్య ఓ ప్రత్యేకమైన పని సాయంత్రం పూట పెట్టుకుంది. కాంతమ్మ భర్త మొదటి అంతస్తులో ఉంటే రూప వాళ్ళమ్మ రెండో అంతస్తులో ఉంటారు. రూప దగ్గరగా ఉన్న కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. ఈ మధ్య రూప తల్లి పెద్ద కూతురికి అవసరం ఉండి మరో ఊరు వెళ్ళింది. ఆవిడ వెళ్ళినప్పటి నుంచి రూప సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చినప్పుడు రూపతో కలిసి ఓ అబ్బాయి వస్తున్నాడు. ఇద్దరూ మెట్లెక్కి రెండో అంతస్తుకి వెళ్ళడం రోజు కాంతమ్మ చూస్తుంటుంది. ఆ అబ్బాయి మరో గంట తర్వాత మెట్లు దిగి వెళ్ళిపోవడం కూడా కాంతమ్మ చూస్తుంటుంది. వాళ్ళిద్దరూ మెట్లెక్కి వెళ్ళడం, ఆ అబ్బాయి ఒక్కడే దిగి వెళ్ళిపోవడం చూడటమే ఆవిడ పని. కానీ దానితో ఆవిడ ఆరాటం ఆగలేదు. ఓ వారం రోజులు చూశాక కాంతం రూపా వాళ్ళ ఇంటి ఎదురింట్లో ఉన్న అనంతలక్ష్మిని సంగతి ఏమిటని అడిగేసింది కూడా. అనంతలక్ష్మి కూతురు అరుణ రూపకి స్నేహితురాలు. ఆ అబ్బాయి రూప కాలేజీలో అటెండరట. ఏవో పరీక్షలు రాస్తున్నట్ట. రూపని సాయం చేయమని అడిగట. రూప హాల్లో చెప్తుంటే వినడానికి నాకెంత బాగుంటుందో. చాలా జాగ్రత్త అయిన పిల్ల. పైవాళ్ళు ఎవరి ఇంటికి వచ్చినా తలుపు తీసే ఉంచుతుంది. బంగారు తల్లి. ఎవరు బంగారు పూలతో పూజ చేస్తున్నారో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంది అనంతలక్ష్మి.